మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ నేను సిర్తాజ్ డీటెయిల్స్ చూస్తే చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసుపై నేడు మరోసారి విచారణ జరగబోతోంది. నేరం నిరూపితమైతే గనక ప్రకటించిన తరువాత 2 వాయిదాలు పడింది కేసు. ఇక ఈ నెల 27న జరిగిన విచారణలో నిందితుల అభిప్రాయాలను తెలుసుకున్నారు న్యాయమూర్తి. సీల్డ్ కవర్లో నిందితుల మానసిక పరిస్థితి, జైలులో వారు వ్యవహరించిన తీరు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులపై తనకు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు జడ్జ్. మరోసారి తన వాదనలు వినాలని కోరారు దోషుల తరపు న్యాయవాది. తుది తీర్పుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసుపై ఈ రోజు మరోసారి విచారణ కొనసాగబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ మరోసారి విచారణ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మానసిక స్థితుల గురించి కూడా ఇటు ఇవాళ విచారణలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ 2017 నవంబర్ 17వ తేదీన చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ అనురాధ ఆమె భర్త కఠారి మోహన్ను దారుణంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి 23 మంది నిందితులను అప్పట్లో అరెస్ట్ చేయగా ఒకరు మరణించగా మరొకరు కేసు నుంచి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఈ నెల 24వ తేదీన నేర నిర్ధారణ అయినట్లు ఏదైతే న్యాయమూర్తి ప్రకటించారో 5 మంది నిందితులు ఈ నేరంలో పాల్పంచుకున్నట్లు మిగతా వారందరినీ విడుదల చేసిన పరిస్థితి. 5 మంది ప్రస్తుతం చిత్తూరు జిల్లా జైల్లో ఉన్నారు. అయితే 27వ తేదీన మరోసారి వాయిదాకి పిలిపించారు. 27వ తేదీన జరిగిన ఏదైతే న్యాయమూర్తి విచారణలో నిందితులు 5 మందితో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడారు. వారు ఈ నేరంలో పాలు పంచుకున్నారా లేదా అన్న విషయాలను వారితో నేరుగా మాట్లాడడంతో పాటు వారి యొక్క మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆధారపడి ఉన్నారా, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, జైలు నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు అన్న విషయాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారు తాము ఈ నేరంతో తమకు సంబంధం లేదు, తమ మీద కుట్రతో ఈ కేసు పెట్టారంటూ కూడా వారు ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలియజేశారు. అయితే న్యాయమూర్తి ఈ సందర్భంగా ఇటు ఏదైతే ప్రాసిక్యూషన్కు ఏదైతే ఈ 5గురు నిందితుల యొక్క ఆర్థిక స్థితిగతులతో పాటు కుటుంబ వ్యవహారాలు, వారి మానసిక పరిస్థితి, జైల్లో ఉన్నప్పుడు వారు వ్యవహరించిన తీరుపై తనకు సీల్డ్ కవర్లో నివేదిక ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మరోసారి వాదనలు వినిపించడానికి నిందితుల తరఫు న్యాయవాది ప్రయత్నించగా ఈరోజు వాదనలు వింటానని చెప్పాడు. మొత్తం మీద ఈరోజు 2:30 గంటలకు తిరిగి కోర్టు విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో అసలు ఈరోజు శిక్ష ఖరారవుతుందా లేకపోతే మరోసారి వాయిదా వేస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతుంది. ఏదైతే 24వ తేదీ నేర నిరూపితమైన తర్వాత వెంటనే మరోసారి వచ్చే వాయిదాలో ఖచ్చితంగా శిక్ష ప్రకటించబడే అవకాశం ఉంటుందని చాలామంది భావించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, నిందితులను కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా ఏదైతే బాధితుల తరఫున హత్యకు గురైన వారి తరఫున మాజీ మేయర్, వారి కుటుంబానికి సంబంధించి మిగిలిన ఏదైతే కఠారి హేమలత కూడా అక్కడికి చేరుకున్నారు. వారు అయితే శిక్ష పడుతుంది, ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మీడియాతో తెలియజెప్పిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఈరోజు శిక్ష ఖరారు అవుతుందా లేక రేపు ఇంకో వాయిదా పడుతుందా అన్న విషయం మీద సస్పెన్స్ నెలకొంది. మరోసారి న్యాయవాది ఏదైతే నిందితుల తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించడానికి ప్రయత్నించినప్పుడు జడ్జి ఈరోజు వింటానని చెప్పినప్పుడు ఈ నేపథ్యంలో మరోసారి వాదనలు జరిగితే ఖచ్చితంగా ఈరోజు ఏదైతే శిక్ష ఖరారయ్యే అవకాశం లేదని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద అయితే పోలీసులు ఈ కేసుకు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు కోర్టు వద్ద బందోబస్తుతో పాటు ఏదైతే ఇటు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో పాటు అదేవిధంగా మాజీ మేయర్ కఠారి హేమలత ఇంటి వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అదేవిధంగా ప్రాసిక్యూషన్ చేస్తున్న ఏదైతే న్యాయవాదితో పాటు అటు ఎవరైతే ఈ కేసుకు సంబంధించి వాదనలు వినిపించే ప్రాసిక్యూషన్తో పాటు దీంతో పాటు న్యాయమూర్తి ఇంటి వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్, అనురాధ కఠారి మోహన్ దంపతుల మేనల్లుడు. అయితే ఇతను కుటుంబ వ్యవహారాల వల్లనే వారిని హత్య చేశారని అప్పట్లో భావించారు. దీనికి తగ్గట్టుగానే సుమారు 9 నెలల పాటు అతను కడప జైల్లో ఉన్నాడు. ఈ మధ్యనే అతను బెయిల్ వచ్చి
జిల్లా బయట ఎక్కడైనా ఉండొచ్చు అంటూ కోర్టు ఆదేశాల మేరకు బయట ఉంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలో శిక్ష ఖరారైన సందర్భంలో ఈ 5గురు నేరం చేశారని ప్రాసిక్యూషన్ నిరూపించిన నేపథ్యంలో ఎలాంటి శిక్ష పడుతుందన్న చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా కుట్రతో పాటు ఏదైతే హత్య మారణాయుధాలు ఉపయోగించి హత్య చేశారు, అది కూడా ప్రభుత్వ కార్యాలయంలో ఒక ప్రజాప్రతినిధిని హత్య చేయడం చాలా దారుణం అంటూ కూడా ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కుట్రతో పాటు మారణాయుధాలు ఉపయోగించడం, అదేవిధంగా ఏదైతే హత్య చేయడం, ఈ 3 నేరాలకు సంబంధించి శిక్ష ఖరారయ్యే అవకాశం ఉందంటున్నారు. యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందా లేకపోతే డెత్ సెంటెన్స్ పడుతుందా అన్న కోణంలో కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో న్యాయమూర్తి మరోసారి వాదనలు వింటానంటూ చెప్పడంతో ఈ కేసు తీర్పు ఈ రోజు వచ్చే అవకాశం లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద కేసు తీర్పు ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. సర్తాజ్ రైట్. అయితే దామోదర్ ప్రెసెంట్ జైల్లో వ్యవహరించిన తీరుకు సంబంధించి కూడా ఇవాళ డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అసలు జైల్లో వీళ్ళ మానసిక స్థితి కానివ్వండి, లేకపోతే వీళ్ళు వ్యవహరించిన తీరు అసలు ఎలా ఉంది, అక్కడ కూడా సేమ్ ఇటువంటి సడిస్టిక్ బిహేవియర్ అక్కడ కూడా కనిపించిందా, దానికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు? కోర్టులో ఏదైతే 27వ తేదీ జరిగిన ఏదైతే విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూతో చాలాసేపు మాట్లాడాడు. ఈ సందర్భంగా తాను మెరైన్ ఇంజనీర్నని, తన మేనమామ కోసం తాను ఇక్కడికి చిత్తూరుకు రావాల్సి వచ్చింది, ఈ సందర్భంగా కొన్ని గొడవల్లో ఇరుక్కున్నాను, అంతేకాని తాను మేనమామను హత్య చేసేంత వ్యక్తిని కాదంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా తనకు వ్యతిరేకంగా అనేక వార్తలు వేసింది. అప్పట్లో ఏదైతే ఇస్లామిక్ బృందము కోర్టు వద్ద బాంబులు పెడితే అది తన మీద తానే పెట్టించానంటూ కూడా తన మీద ఆరోపణలు చేస్తూ వార్తలు కూడా రావడం అప్పట్లో జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చాడు. తాను చాలా సున్నిత మనస్కుడును, తన తల్లి తన మీద ఆధారపడి ఉంది, తండ్రి మరణించాడు, తన తల్లికి తానే ఆధారం అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి తాను ఎలాంటి నేరం చేయలేదని కూడా చెప్పుకొచ్చాడు. అయితే జిల్లా జైలులో కడప జైల్లో వీరు 9 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు ఉన్న నేపథ్యంలో వీరు వ్యవహరించిన తీరుపై సీల్డ్ కవర్లో నివేదిక న్యాయమూర్తి అడగడం, అదేవిధంగా వీరి మానసిక పరిస్థితి పైన, వీరి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలపైన కూడా ఒక ఏదైతే ఇటు న్యాయమూర్తి సీల్డ్ కవర్లో ఒక నివేదిక అడగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టి వీరికి శిక్ష తగ్గిస్తారా లేకపోతే మరింత శిక్ష పెరిగే అవకాశం ఉందన్న కూడా చర్చ నడుస్తుంది. వీరి వ్యవహార శైలిపై కడప జైలు సూపరింటెండెంట్ ఏదైతే రిమార్క్స్ రాశాడా లేకపోతే గతంలో ఏదైనా వీరు జైల్లో గొడవ పడ్డారా, మిగతా ఖైదీలతో ఏ విధంగా వ్యవహరించారో అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో వివరాలు తనకు అందజేయాలంటూ కూడా ఏదైతే న్యాయమూర్తి అటు కడప జిల్లా జైలు అధికారులను కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. సర్తాజ్. Yes, thank you, Damodar.